హలో! హాయ్ అండి. ఈ సారీ నిన్న గురు పూర్ణిమ రోజున కట్టుకున్నాను. పూజకి అవన్నీ చేస్తుంటాను గదా! అప్పుడు అన్నీ తెలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాజువల్‌గా ఎక్కడికన్నా వెళ్ళాలి అనంటే ఈ చీరని నేను ఎలా స్టైల్ చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఆహ్, ఈ శారీని యాక్చువల్‌గా మా మరిది పెళ్ళికి రిసెప్షన్ కోసం తీసుకున్నాననమాట. ఆల్రెడీ నేనక్కడ ఇమేజ్‌ని పెట్టాను అనన్నీ ఆహ్, పైనుంది ఇమేజు. ఆహ్, అప్పుడు ఫుల్ కాలర్ నెక్‌తో మంచిగా వర్క్ చేయించుకొని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు అలా డైలీ లైక్ రౌండ్ నెక్ ఎలా ఉండిద్దో చూద్దామనని ఈ బ్లౌజు శారీలో బ్లౌజ్ కాదు ఎక్స్‌ట్రాగా కుట్టించుకున్నాననమాట. ఈ బ్లౌజ్ పీసెస్ నాకు చాలా నచ్చాయి. చిన్న చిన్న బుటాస్ సింపుల్ బుటాస్ వచ్చి ఇవన్నీ వారణాసి నుంచి వచ్చాయనమాట. బా కొంచెం రా సిల్క్ క్లాత్. సో, ఇలా ఒక స్టెప్ ఏసుకొని మంచిగా ఒక చిన్న నెక్లెస్ పెట్టుకొని ఒక మంచి గ్రాండ్ బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకొని, అలా హెవీ జుంకాలు పెట్టుకొని, హెయిర్ స్టైలింగ్ నేనేమి చేయలేదు. ఒక మంచి బొట్టు పెట్టుకుంటే చాలా నచ్చింది నాకు లుక్కు. సో, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఆహ్, సో, దీంట్లో మెయిన్ ఏంటంటే అంత బ్రైట్ కలర్ ఉంటది గదా! శారీ చాలా ట్రెడిషనల్ కలర్స్ కదా! యెల్లో అండ్ పింక్ అనేది చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. మనం గూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తాము. నాకెందుకో హెవీ నెక్ పీసెస్ కన్నా సింపుల్ జ్యువెలరీయే శారీని హైలైట్ చేయాలనిపించింది. లైక్ జ్యువెలరీ కన్నా. అందులో శారీ చాలా సింపుల్‌గా ఉంది అండ్ బ్రైట్ కలర్స్. ఇంక ఏది వేసినా శారీ ముందు అంత ఆగవు కూడా సరిపోవు. మళ్ళీ ఒకవేళ నేను గోల్డ్ జ్యువెలరీ వెయ్యాల్సి వస్తే ఈ కలర్ శారీకి నేను మెరూన్ ప్యూర్ గోల్డ్ కానీ ఏదైనా పెద్ద నెక్లెస్ ఆర్ ఎల్స్ ఏదైనా పింక్ కలర్ స్టోన్ నెక్లెస్ కానీ పేరప్ చేస్తాను. సో, మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. ఆహ్, నేను నార్మల్‌గా పట్టు శారీస్ తీసుకునేటప్పుడు ప్లెయిన్‌గానే తీసుకుంటాను. మీకు ఈ లుక్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.